అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే వినాయక చవితి కదా, మీరు ఎలా డెకరేట్ చేసుకున్నారు, ఎలా పూజించుకున్నారు వినాయకుడిని నాకైతే కామెంట్ చేసేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేమైతే ఈ విధంగా చిన్న వాల్ డెకర్ చేసుకొని చాలా బాగా జరుపుకున్నాము వినాయక చవితిని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో ఉంటాయి. అలాగే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే పెట్టేశాను. 1 డే ఉంచేసి తీసేసాను, ఎందుకంటే 3 days వచ్చాయి. ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే తీయకూడదు అంటారు. ఫ్రైడే మన ఇంట్లో నుండి ఏ వస్తువు బయటకు పంపించొద్దు అంటారు కదా. అందువల్ల 1 day ఉంచేసి ఒక్క రాత్రైనా మన ఇంట్లో నిద్ర చేస్తే చాలండి వినాయకుడు. అందుకని ఒక్కరోజు ఉంచేసుకొని చిన్న విగ్రహం దగ్గర ఇచ్చేసి వచ్చాము. మన ఇంటి ముందు పెద్ద విగ్రహాలు పెడతారు కదా, అక్కడ ఇచ్చేసి వచ్చాము. 9 రోజులు పూజలు అందుకుంటాడు. మన వల్ల కాదు అనుకుంటే 3 days 5 days లేదంటే ఒక్క రేతరితోనైనా తీసేయచ్చు. ఇలా జరుపుకున్నామండి మా వినాయక చవితిని. అయితే మీరు కూడా చూసేయండి వీడియో ఫుల్గా. మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి. మరొకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బుడతల్లి చేతుల మీదుగా వినాయకుడిని అయితే నిలుపుకున్నాము. ఈసారి అయితే చాలా బాగా జరిగింది. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి, కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాని పాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు, మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు.